వేళల్లో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా, ఎప్పుడెప్పుడు మా కష్టాలు తీర్చుకోవాలనే ఒక ఆలోచనతో ఉండడము. ఈరోజు భారీ ఎత్తున సిరివెల్ల పట్టణంలో చాలా మంది పార్టీ మారినాం. దాదాపుగా 180 కుటుంబాలు ఈరోజు అటు మైనార్టీ సోదరులు కావచ్చు, బుడగజంగాల కాలనీ నుంచి పుల్లయ్య, వెంకటస్వామి, ఇతర ఇంకా 80 కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో, ఎన్ని కష్టాలు పడినారో ఇవన్నీ కూడా నాకు ఇందాక చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి మీకు రోడ్లు వేస్తాం, ఇల్లు ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి ఈరోజు ఏ పని కూడా చేయకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. బుడగజంగాల వాళ్ళకైతే నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఈ ప్రాంతంలో అని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది వచ్చి ఇంతవరకు వాళ్ళ బాధని పట్టించుకోవడం పక్కన పెడితే వీళ్ళకి కావాల్సిన పనులు కూడా చేయలేకపోయినారు. తప్పకుండా రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మీకు సహకరిస్తాము, అన్ని విధాలుగా మీకు పనిచేసి పెడతామని నేను వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో మా నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకున్నందుకు మరొక్కసారి వాళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలకడమే కాకుండా మనము ఈరోజు అందరం కూడా కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఆలగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేద్దాము. ప్రతి ఒక్క చిన్న పని కూడా మీ ఇంట్లో మనిషిలాగా, మీ కూతురులాగా, మీకు అక్కలాగా, చెల్లెల్లాగా మీకోసం పనిచేస్తామని సిరివెల్ల గ్రామ ప్రజలందరికీ, ఆలగడ్డ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ఇన్ని కాదు, వాళ్ళు చేసిన కబ్జాలు, అక్రమాలు అన్ని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రేపొద్దున మా ప్రభుత్వం వస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు వస్తాయి, ఇల్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, అన్ని విధాలా కూడా మేము ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈసారి మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరితో కూర్చొని మాట్లాడండి. ఎవరైతే మనకి పనులు చేశారు, ఎవరైతే మనకి కష్టకాలంలో అండగా నిలబడినారు, ఈ 5 సంవత్సరాలు మన కోసం పోరాటాలు చేసింది ఎవరనేది ఆలోచించుకొని పనిచేసే వాళ్ళకు ఓట్లేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజు మా మీద నమ్మకంతో పార్టీ మారిన, పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను. आप
नाम बोलो आपका नाम क्या नाम उधर कर ले बाहर रे इधर देख हुआ करेक्ट हुआ गट्टी का बाबू ఇవలా చూడమ్మా కడల మంచి ఇక్కడ చూడు దండి కడల స్కూల్ మంచి అదో పెద్ద మంచి బాల్సాన్ అడుగు మంచి నడుస్తుంది మంచి కడల మంచి ఇలా మంచినే గ్రూప్ ని ఇచ్చాను రోడ్డు ఈమె కదా వేయించాలి రోజు పిలిచి ఇప్పుడు రామా రామా ఎటే ఎటే ఇలా చూడు ఇలా చూడు సార్ విజువల్ తీసుకో मैं हटे फोटा मारते सन मारने ये इधर देख वहाँ सामने का चल 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 ये सिद्दीक सिकंदर दोनों इधर देख होगा ला भाई इधर देख ఉండు 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 వీడియోలు కొడతా
నా బిడ్డ కాకపోతే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయినారు. కానీ బుడగజంగా వాళ్ళకి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా రేపొద్దున మన ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చినారు. సో తప్పకుండా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మేము తెప్పిస్తాం. బుడగజంగా మన ఆలగడ్డలో కూడా ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. పక్క తాలూకా వాళ్ళు కూడా వచ్చి చాలా మంది నన్ను మంత్రిగా ఉన్నప్పుడు కలిసి అడిగినారు. సో మీ ప్రధాన సమస్య అది నాకు తెలుసు, అది నా సొంత సమస్యగా నేను తీరుస్తాను. అది కాకుండా సమస్య ఏమన్నా ఒకరు చెప్పారు ఆవులు పెట్టుకుని ఊరు పెట్టి కృషి చేసుకుని బతుకున్నాము, ఊళ్ళో పోయి కథలు కారణాలు చిన్న పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదో పిల్లలు మీరు ఎక్కేసిన తర్వాత వ్యాపారం ఏదో ఇల్లు పంపలు కట్టుకోవచ్చు. ఈరోజు మేము ఏదన్నా అడిగితే దానితో మాకు రోడ్లు లేవని చెప్తే అప్పుడు ఈ రోడ్డు మనుగోడిచ్చే మేము మిగతా స్థలాలు ఆడ ఈడ సందులో కొనుక్కొని ఏదో మేము సొంతంగా మనుగోలుకు గొప్పలు వేసుకుంటాం. కరెంటు స్తంభాలు అడిగితే ఏం పలకటం లేదు. అని చెప్పింది 2 ఉన్నాయి 2 ఉన్నాయి. ఈ 2 నెలలు 3 నెలలు ఓపిక పట్టండి. స్తంభాలు వేస్తాం, స్తంభాలు లేదు, రోడ్లు కరెంట్ నుంచి బిగి లేవు. మేడం మీరు వస్తున్నారని తెలిసి మాకు దాదాపు 80 కుటుంబాలు ఉన్నాయి మేడం. అంటే మీరు వస్తున్నారని మాకు చెదరని తెలిసింది కాబట్టి చాలా మంది ఉన్నాం మేడం. ఇంకోటి కూడా నేను నెలాఖరికల్లా 10-15 రోజుల్లో మీ ఊరికి ఇంటింటికి ప్రచారం నేను వస్తాను. వచ్చినప్పుడు అన్ని స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, రోడ్లు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇంకా మీకు ఇంకేం సమస్యలు ఉన్నాయనేది నేను అన్ని దగ్గర రాసుకుంటాను. గతంలో కన్నా ఇప్పటికి ఏంటంటే గతంలో మనం ఇట్లా వచ్చి తిరిగినాం కానీ దాని తర్వాత మన ప్రభుత్వం రాలా, గెలవలేదు కదా. ఈసారి చాలా దౌర్జన్యాలు జరిగినాయి, చాలా అక్రమాలు జరిగినాయి, ఎవరికి ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. ఈ 5 సంవత్సరాలు వారి పరిపాలన చూస్తున్నారు కదా, ఇప్పుడు మనల్ని చూడబోతున్నారు. తప్పకుండా మీకు రోడ్లు, స్తంభాలు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవసరమైతే ఇప్పుడే చేపిస్తాను. వీలైతే లేదు అంటే మన ప్రభుత్వం రాగానే తప్పకుండా చేపిస్తాం. సరేనా? 2 నెలలు ఓపిక ఓపెన్ చేయలేదు.